బాధపడాల్సిన విషయం. ఎందుకంటే ఇది కేవలం తీన్మార్ మల్లన్న మీద జరిగినటువంటి దాడి కాదు, యావత్ తెలంగాణ బీసీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద జరిగిన దాడిగా భావించాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఈరోజు కవితమ్మ గారు ఇప్పుడు నరేంద్రన్న గారు చెప్పినారు, గతంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, కానీ ఏ రోజు కూడా వాళ్ళ కుటుంబం కానీ బీసీల గురించిన ఆలోచన దాకలేదు. ఎప్పుడైతే అధికారం కోల్పోయిందో కొంచెం పిచ్చెక్కినలాగా బీసీలను, ఎందుకంటే బీసీలు ఎవరైతే చెప్పినా నమ్ముతారన్న ఉద్దేశంతో బీసీ అనే ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి కొత్తగా బీసీలను మోసం చేయాలని చెప్పి కల్వకుంట్ల కవితమ్మ గారు ముందుకు రావడం జరిగింది. ఈరోజు కల్వకుంట్ల కవిత గారికి నేను ఒకటే చెప్తున్నా, మాట్లాడితేనే మహిళను బీసీల తెలంగాణ ఆడబిడ్డని అంటున్నా, నువ్వు ఓసీ అయ్యింది బీసీ అని ఎట్లా మాట్లాడతావమ్మా? నువ్వు ఒక గౌడ కులంలో పుట్టినావా, మున్నూరు కాపు కులంలో పుట్టినావా, ముదిరాజులో పుట్టినావా, పద్మశాలలో పుట్టినావా, ఏ కులంలో పుట్టినావు? నువ్వు బీసీల ఆడబిడ్డవైతే మరి మేమేంది? నువ్వు అదేలా తెలియజేయాలి. నువ్వు పుట్టింట్లో ఓసీవే, మెట్టినింట్లో ఓసీవే, మరి నువ్వు రెండు దగ్గర ఓసీమైనట్టు అప్పుడు నువ్వు తెలంగాణ బీసీల ముద్దు బిడ్డ ఎట్లయితే ఒకసారి చెప్పాలి. మాకు తెలిసింది ఏదైతే నువ్వు ఓసీ అని తెలుసు, మరి మాకు తెలియకుండా నువ్వు బీసీ ఏందో మాకైతే తెలియదు. మరి మాట్లాడితే తెలంగాణ నేనే తెచ్చినా, తెలంగాణ నాదే అన్నట్టు మాట్లాడుతావు. ఈరోజు 42% రిజర్వేషన్ వచ్చిందంటే ఇక్కడ ఉన్న ఎంతోమంది ఉద్యమకారులు, ఎంతోమంది నాయకులు ముందుండి పోరాటం చేస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్లు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. సంబరాలు చేసుకోవాల్సి వస్తే మా తెలంగాణలో ఉన్నటువంటి పీసీలందరూ సంబరాలు చేసుకుంటారు. ఇప్పుడు నీ ఉద్దేశం ఏంది? 42% రిజర్వేషన్ రావడానికి నేనే కారణం అని చెప్పి డబ్బా కొట్టుకోవడానికి తెరపైకి వచ్చి నాటకాలు వేస్తున్నామని ప్రతి ఒక్క బీసీ బిడ్డకు అర్థమైంది. ఇప్పుడు దాడి ఎందుకు చేపిస్తున్నామంటే, మొన్నటికి మొన్న ఒక రోజు దాడి కంటే ముందు ఒక రోజు తీన్మార్ మల్లన్న ఇవాళ ఏం జరిగిందంటే, కొత్త పార్టీ బీసీల పైకి తెరపైకి వస్తుందనే అంశం మనసులో పెట్టుకొని బీసీల పార్టీ తెరపైకి రావద్దు, ఎప్పుడు వెలమల రెడ్లో ముందుకెళ్ళాలి, వాళ్ళే ముఖ్యమంత్రులు కావాలనే ఉద్దేశంతో ఈ రోజు తీన్మార్ మల్లన్నపై దాడి చేయించడం జరిగింది. ఈ రోజు ఆయన అడిగిన దాంట్లో తప్పు లేదు. ఇప్పుడు మేము అడుగుతున్నాం, ఆయన అడిగిన దాంట్లో తప్పని మాట్లాడుతున్నాం. ఈ రోజు గతంలో ఎంతమంది మహిళల మీద మీరు దాడులు చేయించినప్పుడు, మహిళలను అగౌరవపరిచినప్పుడు, ఇష్టం వచ్చినది తిప్పినప్పుడు, అప్పుడు నువ్వు ఒక తెలంగాణ రాష్ట్ర ఒక మహిళవే కదా, మరి నీ కుటుంబానికి ఎందుకు చెప్పలేదు? మన రాష్ట్రంలో మహిళలకు అవమానం జరిగినప్పుడు నడి రోడ్డు మీద బట్టలు విప్పి ఎంతో మహిళల్ని కొట్టించి నడి రోడ్డు నిలిచబెట్టిన చరిత్ర మీ టీఆర్ఎస్ పార్టీ కదా. ఈ రోజు నేను ఒక్కదాన్ని తెలంగాణ ఆడబిడ్డని అంటే మరి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా సిగ్గుపడుతుంది. ఈ రోజు మీకు అవమానం జరిగింది అంటున్నావు, మరి ప్రతిక్షణం నేను తెలంగాణ బీసీల ఆడబిడ్డనంటే మేమెంత సిగ్గుతాని తలదించుకోవాలి. నేను ఒకటే చెప్తున్న కవిత గారు, మీరు తెలంగాణలో ఆడబిడ్డమేమో కానీ తెలంగాణ ఆడబిడ్డ మాత్రం, తెలంగాణ బీసీల ఆడబిడ్డ మాత్రం కాదు. నువ్వు అనుకుంటుండొచ్చు కేవలం తీన్మార్ మల్లన్న మీద దాడి చేసినాం ఏం జరుగుతుందని. నేను ప్రభుత్వానికి కూడా ఒక విజ్ఞప్తి చెప్తున్నా, తీన్మార్ మల్లన్న కాదు ఏ బీసీ నాయకుడి మీద దాడి జరిగినా కూడా నరేంద్ర అన్న చెప్పినట్టు మీ ఇంటికి వచ్చి కనుక మేము దాడి చేయడం పుట్టినంత కల్వకుంట్ల ఫ్యామిలీ అనేది రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఆనవాళ్ళు కనిపించుకుంటూ ఉంటాయని చెప్పి గుర్తు చేస్తూ నేను ఒకటే చెప్తున్నా, ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి, గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా దాడులు కొనసాగుతున్నాయి, ఈ రోజు పార్టీ పరంగా చూడకండి. ఏ బీసీ బిడ్డ మీద ఎవరి మీద కూడా దాడి జరిగినా కూడా ప్రభుత్వం ఖండించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు చాలా మంది అడుగుతున్నారు దాడి చేసినారు పరస్పర దాడులని. పరస్పర దాడులు ఎక్కడండి? నేనున్న చోటుకు వచ్చి నన్ను కొడితే అది పరస్పర దాడి ఎట్లయితుంది? ఇతరులు కొట్టుకున్నట్టు కాదు, దాడి మీద చేస్తారు. ఈ దాడికి పాల్పడ్డ ప్రతి ఒక్కరి మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. చిన్న కేసులు పెడితే మేము ఊరుకోం. దీనికంటే ముఖ్యంగా కల్వకుంట్ల కవిత మీద కేసు పెట్టాలి. ఎందుకంటే వీళ్ళని హత్య చేయించే ప్రయత్నం చేసింది కాబట్టి తన మీద క్రిమినల్ కేసులు పెట్టాలని తెలియజేసుకుంటూ మీ అందరికీ అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బాధపడాల్సిన విషయం. ఎందుకంటే ఇది కేవలం తీన్మార్ మల్లన్న మీద జరిగినటువంటి దాడి కాదు, యావత్ తెలంగాణ బీసీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద జరిగిన దాడిగా భావించాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఈరోజు కవితమ్మ గారు ఇప్పుడు నరేంద్రన్న గారు చెప్పినారు, గతంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, కానీ ఏ రోజు కూడా వాళ్ళ కుటుంబం కానీ బీసీల గురించిన ఆలోచన దాకలేదు. ఎప్పుడైతే అధికారం కోల్పోయిందో కొంచెం పిచ్చెక్కినలాగా బీసీలను, ఎందుకంటే బీసీలు
ఎవరైతే చెప్పినా నమ్ముతారన్న ఒక ఉద్దేశంతో బీసీ అనే ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి కొత్తగా బీసీలను మోసం చేయాలని చెప్పి కల్వకుంట్ల కవితమ్మ గారు ముందుకు రావడం జరిగింది. ఈరోజు కల్వకుంట్ల కవిత గారికి నేను ఒకటే చెప్తున్నా, మాట్లాడితేనే మహిళను బీసీల తెలంగాణ ఆడబిడ్డని అంటున్నావు. నువ్వు ఓసీ అయ్యింది బీసీ అని ఎట్లా మాట్లాడతావమ్మా? నువ్వు ఒక గౌడ కులంలో పుట్టినావా, మున్నూరు కాపు కులంలో పుట్టినావా, ముదిరాజులో పుట్టినావా, పద్మశాలలో పుట్టినావా, ఏ కులంలో పుట్టినావు? నువ్వు బీసీల ఆడబిడ్డవైతే మరి మేమేంది? నువ్వు అదే తెలియజేయాలి. నువ్వు పుట్టింట్లో ఓసీవే, మెట్టినింట్లో ఓసీవే, మరి నువ్వు రెండు దగ్గర ఓసీమైనట్టు అప్పుడు నువ్వు తెలంగాణ బీసీల ముద్దు బిడ్డ ఎట్లయితే ఒకసారి చెప్పాలి. మాకు తెలిసింది ఏదైతే నువ్వు ఓసీ అని తెలుసు, మరి మాకు తెలియకుండా నువ్వు బీసీ ఏందో మాకైతే తెలియదు. మరి మాట్లాడితే తెలంగాణ నేనే తెచ్చినా, తెలంగాణ నాదే అన్నట్టు మాట్లాడుతావు. ఈరోజు 42% రిజర్వేషన్ వచ్చిందంటే ఇక్కడ ఉన్న ఎంతోమంది ఉద్యమకారులు, ఎంతోమంది నాయకులు ముందుండి పోరాటం చేస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్లు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. సంబరాలు చేసుకోవాల్సి వస్తే మా తెలంగాణలో ఉన్నటువంటి పీసీలు అందరూ సంబరాలు చేసుకుంటారు. ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటి? 42% రిజర్వేషన్ రావడానికి నేనే కారణం అని చెప్పి డబ్బా కొట్టుకోవడానికి తెరపైకి వచ్చి నాటకాలు వేస్తున్నామని ప్రతి ఒక్క బీసీ బిడ్డకు అర్థమైంది. ఇప్పుడు దాడి ఎందుకు చేపిస్తున్నామంటే మొన్నటికి మొన్న ఒక రోజు దాడి కంటే ముందు ఒక రోజు తీర్మానం ఇవాళ ఏం జరిగిందంటే కొత్త పార్టీ బీసీల పైకి తెరపైకి వస్తుందనే అంశం మనసులో పెట్టుకొని బీసీల పార్టీ తెరపైకి రావద్దు, ఎప్పుడు వెలమల రెడ్లో ముందుకెళ్ళాలి, వాళ్ళే ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో ఈ రోజు తీర్మార్ మల్లన్నపై దాడి చేయించడం జరిగింది. ఈ రోజు ఆయన అడిగిన దాంట్లో తప్పు లేదు. ఇప్పుడు మేము అడుగుతున్నాం, ఆయన అడిగిన దాంట్లో తప్పని మాట్లాడుతున్నాం. ఈ రోజు గతంలో ఎంతో మంది మహిళల మీద మీరు దాడులు చేయించినప్పుడు, మహిళలను అగౌరవపరిచినప్పుడు, ఇష్టం వచ్చిన తిప్పినప్పుడు అప్పుడు నువ్వు ఒక తెలంగాణ రాష్ట్ర ఒక మహిళవే కదా, మరి నీ కుటుంబానికి ఎందుకు చెప్పలేదు? మన రాష్ట్రంలో మహిళలకు అవమానం జరిగినప్పుడు నడి రోడ్డు మీద బట్టలు విప్పి ఎంతో మహిళల్ని పట్టించి నడి రోడ్డు నిలిచబెట్టిన చరిత్ర మీ టీఆర్ఎస్ పార్టీ కదా. ఈ రోజు నేను ఒక్కదాన్ని తెలంగాణ ఆడబిడ్డని అంటే మరి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా సిగ్గుపడుతుంది. ఈ రోజు మీకు అవమానం జరిగింది అంటున్నావు, మరి ప్రతిక్షణం నేను తెలంగాణ బీసీల ఆడబిడ్డనంటే మేమెంత సిగ్గుతాని తలదించుకోవాలి. నేను ఒకటే చెప్తున్న కవిత గారు, మీరు తెలంగాణలో ఆడబిడ్డమేమో కానీ తెలంగాణ ఆడబిడ్డ మాత్రం, తెలంగాణ బీసీల ఆడబిడ్డ మాత్రం కాదు. నువ్వు అనుకుంటుండొచ్చు కేవలం తీర్మార్ మల్లన్న మీద దాడి చేసినాం ఏం జరుగుతుందని. నేను ప్రభుత్వానికి కూడా ఒక విజ్ఞప్తి చెప్తున్నా, తీర్మార్ మల్లన్న కాదు ఏ బీసీ నాయకుడి మీద దాడి జరిగినా కూడా నరేంద్ర అన్న చెప్పినట్టు మీ ఇంటికి వచ్చి కనుక మేము దాడి చేయడం పుట్టినంత కల్వకుంట్ల ఫ్యామిలీ అనేది రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఆనవాళ్ళు కనిపించుకుంటూ ఉంటాయని చెప్పి గుర్తు చేస్తూ నేను ఒకటే చెప్తున్నా, ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి. గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రోజు పార్టీ పరంగా చూడకండి, ఏ బీసీ బిడ్డ మీద ఎవరి మీద కూడా దాడి జరిగినా కూడా ప్రభుత్వం ఖండించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు చాలా మంది అడుగుతున్నారు దాడి చేసినారు పరస్పర దాడులని. పరస్పర దాడులు ఎక్కడండి? నేనున్న చోటుకు వచ్చి నన్ను కొడితే అది పరస్పర దాడి ఎట్లయితుంది? ఇతరులు కొట్టుకున్నట్టు కాదు, దాడి మీద చేస్తారు. ఈ దాడికి పాల్పడ్డ ప్రతి ఒక్కరి మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. చిన్న కేసు పెడితే మేము ఊరుకోం. దీనికంటే ముఖ్యంగా కల్వకుంట్ల కవిత మీద కేసు పెట్టాలి. ఎందుకంటే వీళ్ళని హత్య చేయించే ప్రయత్నం చేసింది కాబట్టి తన మీద క్రిమినల్ కేసులు పెట్టాలని తెలియజేసుకుంటూ మీ అందరికీ అవకాశం ఇచ్చినట్టు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.